హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం అండ్ వాటి వల్ల ఎలాంటి చేంజెస్ జరుగుతాయి వెబ్సైట్కి అనేది చూడడానికి అయితే చేస్తున్నా. సో దీనికోసం నేను 2 వెబ్ పేజెస్ చేసా, ఫ్రంట్ ఎండ్ ఒకటి, బ్యాక్ ఎండ్ ఒకటి. సో దీంట్లో ఏం చేసా అంటే కొన్ని ఇమేజెస్ తీసుకుంటా అండ్ వాటి వల్ల ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి. ఫస్ట్లీ ఫ్రంట్ ఎండ్ వెబ్ పేజ్ చూద్దాం. సో ఫ్రంట్ ఎండ్లో ఏమేమి యూస్ చేస్తామంటే మనం బేసిక్గా అయితే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాం. సో HTML ఎందుకు? HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీంట్లో ఏంటి అంటే ఇది ఒక స్ట్రక్చర్ ఇస్తుంది మన వెబ్సైట్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్కెలిటన్ అనే ఇమేజ్ తీసుకున్నా. ఎందుకు అంటే స్కెలిటన్ ఈజ్ లైక్ బేసిక్ పార్ట్ ఆఫ్ అ బాడీ, అంటే దాని వల్లనే మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది డిఫైన్ అయ్యి ఉంది. సో HTML కూడా మనం మన వెబ్సైట్కి ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి అని చెప్పడానికి, డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇలానే అంటే దానికి ఇంప్రెసివ్ లుక్ ఉండదు. సో దానికోసం ఏం చేస్తామంటే CSS యూజ్ చేస్తాం. సో CSS ఏంటి అంటే క్యాస్కడింగ్ స్టైల్ షీట్స్. దీంట్లో మనము మన స్ట్రక్చర్కి మనకి నచ్చినట్టు స్టైలింగ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్న స్కెలిటన్కి నేను ఇక్కడ డ్రెస్ ఇచ్చాము, స్కిన్ ఇచ్చాము, హెయిర్, ఆర్గన్స్, దెన్ షూస్, ఇలా డిఫరెంట్ టైప్స్లో మనం స్టైలింగ్ చేసాం. సో మనకి నచ్చినట్టు మన స్ట్రక్చర్ని స్టైల్ చేసుకోవడానికి CSS యూజ్ చేస్తాం. సేమ్ ఇదే దానికైతే కొంచెం సిమిలర్గా హెయిర్ అండ్ షర్ట్ మార్చా, కింద బ్లూ కలర్, పైన రెడ్ కలర్ ఉంది. సో ఇలా మనం స్టైలింగ్ని మనకు నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి బాడీ ఉంది, లోపల స్ట్రక్చర్ ఉంది స్కెలిటన్, బట్ మన బాడీ వర్క్ అవ్వదు. వర్క్ అవ్వాలి అంటే బ్రెయిన్ కావాలి. సో సేమ్ మన వెబ్సైట్కి కూడా అలానే స్ట్రక్చర్ ఇచ్చాం, స్టైలింగ్ ఇచ్చాం, బట్ బ్రెయిన్ వర్క్ అవ్వదు ఆర్ వెబ్సైట్ అనేది ఏమీ వర్క్ అవ్వదు. సో దానికోసం ఏం చేస్తామంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో జావాస్క్రిప్ట్ ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ లైక్ బ్రెయిన్ ఆఫ్ ద వెబ్సైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్తో హాయ్ చెప్పించాలి, ఈ బాయ్తో హాయ్ చెప్పించాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే సే హాయ్ అనే బటన్ ఇచ్చా కింద. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు ఈ బాయ్ అనేవాడు హాయ్ చెప్పాలి. సో నేను క్లిక్ చేసా, అతను హాయ్ చెప్పాడు. సో నేను జస్ట్ ఏం చేసా అంటే 2 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నా. ఫస్ట్ ఏమో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్నట్టు, సెకండ్ హాయ్ చెప్తున్నట్టు. సో ఇది ఎక్కడైతే సే హాయ్ అనే బటన్ క్లిక్ చేసామో అప్పుడు ఫస్ట్ ఇమేజ్ని తీసేసి సెకండ్ ఇమేజ్ ప్లేస్ చేయాలని చెప్పి చిన్న కోడ్ రాసా. సో దాన్ని బట్టి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ ఇమేజ్ పోయి సెకండ్ ఇమేజ్ వచ్చి హాయ్ చెప్తున్నట్టు యాక్షన్ వస్తుంది. సో ఇది బేసిక్గా వర్క్ అనమాట. HTML ఏమో స్ట్రక్చర్ ఇస్తుంది, CSS ఏమో స్టైలింగ్ ఇస్తుంది, ఎలా లుక్ ఉండాలి, అండ్ జావాస్క్రిప్ట్ ఏమో ఎలా వర్క్ అవ్వాలి మన వెబ్సైట్ అనేది డిఫైన్ చేస్తుంది. సో ఇట్స్ లైక్ బ్రెయిన్ ఆఫ్ అవర్ వెబ్సైట్. సో ఈ 3 అండ్ దీనికి మనం నెక్స్ట్ ఒక ఎక్స్టెన్షన్ వాడతాం, లైక్ లైబ్రరీ రియాక్ట్ అనేది. సో దానివల్ల ఏంటి అంటే ఈ కోడింగ్ అంతా కూడా కొంచెం సింప్లిఫై అవుతుంది. ఒక స్ట్రక్చర్, ప్రీ ఫార్మాటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది. సో దానికోసం నెక్స్ట్ రియాక్ట్ చూద్దాం. దెన్ నెక్స్ట్ బ్యాక్ ఎండ్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్లో 3 టైప్స్ ఉంటాయి: API, సర్వర్ అండ్ డేటాబేస్. ఈ 3 ఏంటి అంటే మ్యూచువల్గా కమ్యూనికేషన్ చేసుకొని మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను ఏం చేశాను అంటే ఒక రెస్టారెంట్ పేజ్ తీసుకున్నా. ఫస్ట్లీ ఒక యూజర్ ఉన్నాడు, అతనికి చికెన్ బిర్యానీ కావాలి. సో అతను API ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. సో API కోసం ఇక్కడ వెయిటర్ తీసుకున్నాం. సో API వచ్చేసి ఆర్డర్ తీసుకుంటుంది, చికెన్ బిర్యానీ ఆర్డర్ కావాలి అని. దెన్ ఆ API ఏం చేస్తుందంటే సర్వర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇలా ఇతనికి చికెన్ బిర్యానీ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి. సో అక్కడ ఎంటీ ప్లేట్ అయితే సింబలైజ్ చేసే దానికోసం. దెన్ ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ని సర్వర్ తీసుకుంటుందో అది ప్రాసెస్ చేసి ఎటువంటి డేటా కావాలి, ఆ డేటా ఎక్కడుంది, ఆ డేటాబేస్లో ఉన్న డేటాని తీసుకొని ఆ రిక్వెస్ట్ని రిజాల్వ్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. సో సేమ్ అలానే ఇక్కడ చికెన్ బిర్యానీ కావాలి కాబట్టి సర్వర్ ఏం చేస్తుందంటే తన ప్యాంట్రీ ఆర్ డేటాబేస్లో ఉన్న చికెన్ బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ని తీసుకొని చికెన్ బిర్యానీ రెసిపీని తయారు చేసి ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తుంది. సో సేమ్ అలానే సర్వర్ ఏమో APIకి రెస్పాన్స్ ఇస్తుంది. సో రెస్పాన్స్ క్లిక్ చేసినప్పుడు ఆ ప్లేట్లో చికెన్ బిర్యానీ వచ్చింది. దెన్ API తీసుకెళ్ళి రెస్పాన్స్ని యూజర్కి ఇస్తుంది. సో ఇది ఒక కంప్లీట్ సైకిల్ అనమాట. మనము దీనికి ఇంకో లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనము లాగిన్ డీటెయిల్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది, గూగుల్తో లాగిన్ అవ్వాలి. సో ఏం చేస్తాము, నీ ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ ఇస్తావు. ఈ API అప్పుడు ఏం చేస్తుందంటే ఈమెయిల్ ID, పాస్వర్డ్ని రిక్వెస్ట్గా తీసుకొని సర్వర్కి ఇస్తుంది. సో నాకు ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఈ ఈమెయిల్ ID, ఈ పాస్వర్డ్ ఉన్నాయి, ఇతను యూజర్ మీ దాంట్లో ఉన్నాడా అని చెక్ చేయమని చెప్తుంది. సో సర్వర్ ఏం చేస్తుంది అప్పుడు తన డేటాబేస్లో ఈ ఈమెయిల్ ఐడికి, ఈ పాస్వర్డ్తో ఒక యూజర్ ఉన్నాడా అని చెక్ చేసి ఒకవేళ ఆ యూజర్ ఉంటే దెన్ యాక్సెస్ ఇస్తుంది తన అకౌంట్కి. ఇఫ్ నాట్ ఆ యూజర్ లేడు అనుకుంటే ఇతను యూజర్ మన దగ్గర లేడు, సో యాక్సెస్ లేదు అని చెప్పి మనకు ఒక మెసేజ్ వస్తుంది.
సో ఇది కంప్లీట్గా బ్యాక్ ఎండ్ అనమాట. అంటే ఇందులో ఏముండవు, జస్ట్ కొన్ని ఏపీఐస్ ఉంటాయి, సర్వర్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. సో దీనంతటి చేయడానికి అయితే మనము నోట్ జేఎస్ యూస్ చేస్తాం ఇప్పుడు జావా స్క్రిప్ట్లో అయితే. సో ఇది ఆల్రెడీ బ్యాక్ ఎండ్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్సో దీనికి కూడా మనం ఒక ఫ్రేమ్వర్క్ వాడుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ జేఎస్. సో దానివల్ల ఏంటంటే ఇంకొంచెం సింప్లిఫై అవుతుంది అంతే. సో ఇదైతే ఒక సింప్లిఫైడ్ వర్షన్ గైస్, ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నా, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి. సో నెక్స్ట్ నుంచి అయితే ఫ్రంట్ ఎండ్ పార్ట్లో మనమైతే HTML అయితే స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్ నుంచి. సో అసలు HTML ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అనేది అయితే చూద్దాం. ఐ హోప్ ఇదైతే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థమైంది, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.